ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మీ అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదట అప్డేట్ ఏమిటి అంటే, ప్రస్తుతము సర్వ దర్శనం టోకెన్లు అనేవి మార్చ్ 7వ తారీఖు ఈరోజు దర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో తిరుపతిలో అయితే అయిపోయాయండి. కౌంటర్లలో ఈరోజు టోకెన్లు అయితే ఇంకా ఏమీ లేవు. రేపు మార్చి 8 శివరాత్రి పండుగ కాబట్టి చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవడానికి వస్తారు. వారికి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారండి. ఒకవేళ మీరు తిరుపతిలో ఉంటే దయచేసి ఈరోజు ఆ టోకెన్లు తీసుకోగలరు. అలాగే తిరుపతిలోని కపిల తీర్థంలో శివయ్యకి మన శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకరకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. దయచేసి మీరు తిరుపతిలో ఉంటే లేదా దర్శనానికి వస్తే రేపు దయచేసి కపిల తీర్థం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఇక ఈరోజు మరొక అప్డేట్ ఏమిటి అంటే, చాలామంది నన్ను వందల క్వశ్చన్లు కూడా ఏప్రిల్ మే నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అని అడుగుతున్నారండి. వారి కోసమే ఈ వీడియోని నేను స్పెషల్గా తీయడం జరుగుతుంది. ఏప్రిల్ మే నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగులు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ముందు గడప దర్శనం టికెట్లు, కళ్యాణోత్సవము ఉంజల్ సేవ దర్శనం టికెట్లు, 300 రూపాయల దర్శనం టికెట్లు, 500 రూపాయల దర్శనం టికెట్లు, రూములు అన్నీ కూడా ఏప్రిల్ మే నెలాఖరి వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే క్లోజ్ అయిపోయాయి. ఇక మీకు కేవలము ఈ నెల మార్చ్ 14వ తారీఖు నుంచి కూడా టీటీడీ వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ అయితే మీకు చేస్తారు. జూన్ నెలకి సంబంధించి బుకింగ్స్ మాత్రమే మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్కువ మంది జూన్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే ప్రతి టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయని అడుగుతున్నారండి. వారి కోసం నేను చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ఈ నెల మార్చ్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీకు జూన్ నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు విడుదలవుతాయి. నేను ఇప్పుడు చెప్పబోయే జూన్ నెల డేట్లన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండవచ్చు. ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే మటుకు నేను మీకు మరలా స్పెషల్ వీడియో ద్వారా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. అలాగే 500 రూపాయల దర్శన టికెట్ జూన్ నెలకి సంబంధించి మీ అందరికీ కూడా మార్చ్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతుంది. అలాగే జూన్ నెలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు మార్చి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్చి 23 ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, మార్చి 23 ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శనం టికెట్లు, అలాగే మార్చి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ అందరికీ కూడా వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే మార్చి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే ఈరోజు వీడియోలో మరో ముఖ్యమైన విషయం నేను మీ అందరితో చెప్పుకుంటాను. ఇకపై నుంచి ఏప్రిల్ నుంచి కూడా ప్రతి బుకింగ్ చేసుకుంటే మటుకే మీకు రూము దొరుకుతుంది. అంటే దర్శనం టికెట్ ఉన్నవారికి మాత్రమే ఇకపై నుంచి దర్శనం టికెట్ ఉన్నవారికి మాత్రమే రూమ్ దొరుకుతుంది. దర్శనం టికెట్ లేకపోతే టీటీడీ యాజమాన్యం వారు మీకు రూములు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఈవో గారు మొన్న జరిగిన మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే గనక దర్శనం టికెట్
బుక్ చేసుకుంటారో వారు మాత్రమే రూములు బుక్ చేసుకోగలరు. అలాగే అడ్వాన్స్ బుకింగ్ అనే కొత్త విధానాన్ని మీకు తీసుకొని రాబోతున్నారు. అంటే ఎవరైతే కనుక సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవము ఇట్లాంటివి అన్ని రకాల దర్శనం టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటారో వారికి ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా రూములు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది హైలైట్ అవ్వబోతోంది. ఇక నుంచి అడ్వాన్స్ రూమ్ బుకింగ్ అనే కొత్త విధానము మీ అందరికీ రాబోతోంది. గతంలో అయితే కేవలము రూములు విడుదలైనప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు రూములు బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ముందుగా దర్శన టికెట్ బుక్ చేసుకుంటే ముందుగానే రూములు బుక్ చేసుకోగలరు. అంటే 300 రూపాయల దర్శన టికెట్కి ముందుగానే మీరు ఏమైనా దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారే అనుకోండి, అంటే అంగప్రదక్షిణ కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, అలాగే కళ్యాణం టికెట్ కావచ్చు, సుప్రభాతం కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, ఇలా అడ్వాన్స్గా బుక్ చేసుకునే వాళ్ళు ముందుగానే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా గొప్ప విషయము, అదృష్టం అనే చెప్పొచ్చు. గతంలో దర్శన టికెట్ ఉన్నా కూడా రూమ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎవరికీ లేదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా అదృష్టవంతులే. ఇకపై నుంచి దర్శన టికెట్ అనేది 300 రూపాయల కోసం మీరు వెయిట్ చేయకుండా చక్కగా ముందే బుక్ చేసుకున్నట్లయితే రూమ్ కూడా మీరు తొందరగా బుక్ చేసుకోగలరు. ఖచ్చితంగా బుక్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ కొత్త అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా హర్షణీయమైన ఒక కొత్త ప్రతిపాదన టీటీడీ యాజమాన్యం వారు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇక నుంచి అడ్వాన్స్ బుకింగ్ విధానం ద్వారా వెమ్మటే మీరు రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోగానే రూములు బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విధానం ప్రతి ఒక్కరు కూడా చూడడమే కాదు అందరికీ షేర్ చేయండి. నేను ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి చెప్పిన ఈ డేట్లన్నీ కూడా టెంటేటివ్ డేట్స్, అంటే ఎక్కువ శాతం ఇలాగే ఉంటాయి. వీటిలో కనుక ఏవైనా మార్పులు ఉంటే నేను మరలా మీ ముందుకు అఫీషియల్ రిలీజ్ ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. ఒక ప్రెస్ రిలీజ్ టీటీడీ వారు ఇవ్వడనప్పుడు నేను మీ అందరికి కూడా ఎమ్మటే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మీ అందరికీ బ్రేకింగ్ న్యూస్ ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ నిన్నటి రోజు ఈరోజు దర్శనం వివరాలు చెప్తాను. నిన్నటి రోజు స్వామివారిని 65,887 మంది దర్శనం చేసుకున్నారు. 23,532 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.14 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగానే ఉంది. నిన్న కూడా కేవలం 65,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. దాదాపు 79 నుంచి 80,000 మంది దర్శనం చేసుకునే ప్రస్తుత పరిస్థితిలో 15,000 మంది తక్కువ మంది దర్శనం చేసుకుంటున్నారు. అంటే దర్శన సమయం కూడా ఇక నుంచి మీకు తొందరగా అయిపోతుంది. చూడండి, ఉచిత దర్శనం అంటే ఎటువంటి టికెట్ లేకుండా వెళ్ళే వాళ్ళకి 7 గంటల లోపల దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీకు 300-500 రూపాయల టికెట్ ఉంటే ఈ రోజు మీకు కేవలం 2 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు ఉంటే మీకు చాలా తొందరగా 4 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. అలాగే అలిపిరి అలాగే శ్రీవారి నడక మార్గము టైమింగ్స్, ఘాట్ రోడ్ టైమింగ్స్ భక్తులు అడుగుతున్నారండి. వారి కోసం నేను చెప్తాను. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకునేవారు మొట్టమొదటి ఫస్ట్ బస్సు ఉదయం 3 గంటలకు ఉంటుంది. లాస్ట్ బస్సు తిరుపతిలో 12 గంటల వరకు ఉంటుంది. అలాగే తిరుమల కొండపై నుంచి తిరుపతికి రావడానికి తెల్లవారుజామున 3 గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు లాస్ట్ బస్సు ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్, అలిపిరి ఘాట్ రోడ్ అంటే కింద నుంచి కొండపైకి మీరు వాహనాల మీద వెళ్తారు కదా, దాంట్లో 2 వీలర్ అయితే ద్విచక్ర వాహనాలు అయితే ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పంపిస్తారు. అలాగే 4 వీలర్స్ అయితే ఉదయం 3 నుంచి రాత్రి 12 గంటల వరకు పంపిస్తారు. అలాగే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 6 వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు మీతో గనక వచ్చినట్లయితే మొక్కులు తీర్చుకోవడానికి వారందరికీ కూడా ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే రాణిస్తారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ప్రస్తుత పరిస్థితిలో అయితే ఇవ్వండి లేటెస్ట్ అప్డేట్స్. ఇక వీడియో ముగించే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్తా. మార్చి, ఏప్రిల్, మేల రూములు దొరకని వారు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రయత్నిస్తే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే రూములు వస్తాయండి. ఆ తర్వాత చేస్తే అయితే రావు, అది కన్ఫామ్. లేదు మేము తిరుపతిలో రూములు కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది, వెనక వైపు గోవిందరాజ్ సత్రం ఉంటుంది. ఈ 2 చోట్ల కూడా మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ప్రయత్నించవచ్చు. ఇంతకంటే మార్గం అయితే ఇంకొకటి లేదు. ఇంకా ఇవన్నీ మా వల్ల కాదు, మేము ఈ టెన్షన్ పడలేము అంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి కదా, ఇక్కడైనా మీరు అకామిడేట్ అవ్వచ్చు. సో ఇవ్వండి ప్రస్తుతము తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. అలాగే
తుంబుర తీర్థం అనేది మార్చి 25వ తారీఖునండి. దయచేసి తుంబుర తీర్థం ముక్కోటికి కూడా భక్తులు ఎవరైనా రావాలి అనుకుంటే తిరుపతికి చక్కగా రండి. ఇది కూడా చాలా పుణ్యతీర్థాల్లో ఒకటి కొండపైన. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.